వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కి భారీ షాక్. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. పోలవరం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల ఆందోళన. ఈ నెల 12న కృష్ణానది రిటైనింగ్ వాల్ ప్రారంభం. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. గుడివాడ కొత్త మున్సిపల్ కార్యాలయం దగ్గర మాజీ వైస్ చైర్మన్ అడపబాబ్జీ విగ్రహం ఏర్పాటు విషయంలో గొడవ జరిగింది. రోడ్డు మధ్యలో విగ్రహం ఏర్పాటు చేయడాన్ని మున్సిపల్ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. దీంతో బాబ్జీ అనుచరులు, ప్రభుత్వ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహం తొలగించాలని ప్రభుత్వ అధికారులు పట్టుబట్టారు. విగ్రహం తొలగిస్తే ఊరుకోబోమని బాబ్జీ అభిమానులు హెచ్చరించారు. దీంతో ఏం చేయాలో తెలియక స్తబ్దుగా ఉండిపోయారు. ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. పై అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే చర్యలు తీసుకోనున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. జగిత్యాల పట్టణంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస నెలకొంది. జగిత్యాలలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ వివాదంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ వైపు లక్ష్మణ్ కుమార్ కలుగు చేసుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులను సముదాయించారు. గొడవను సద్దుమణిచారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఇకపై ప్రోటోకాల్ సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మంచి జరిగే కార్యక్రమంలో ఇలాంటి వివాదాలు సరికావని సూచించారు. సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించేటప్పుడు ఎమ్మెల్యే సంజయ్, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని బుట్టాయిగూడెంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పొత్తులో భాగంగా పోలవరం టికెట్ జనసేనకు కేటాయించాలనే సమాచారంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాస్ కే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. పోలవరం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పొత్తులో భాగంగా టికెట్ మిత్రపక్షాలకు కేటాయించాల్సి వస్తే సహకరించాలని సూచించారు. జస్ట్ చంద్రబాబు హింటు మాత్రమే ఇచ్చారని, ఫైనల్ కాలేదని చెప్పారు టీడీపీ నేతలు. ఒకవేళ పోలవరం టికెట్ టీడీపీకి కాకుండా మరో పార్టీకి కేటాయిస్తే సహకరించేదే లేదని, మూకుమ్మడి రాజీనామా చేస్తామని హెచ్చరించారు తెలుగు తమ్ముళ్లు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాస్ మైలారం పారిశ్రామికవాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించారు మంత్రి కొండా సురేఖ. వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల్లో కార్మికులను కాపాడాల్సిన అవసరం యాజమాన్యంపై ఉందని చెప్పారు మంత్రి కొండా సురేఖ. పర్యావరణ శాఖ మంత్రిగా మొదటిసారిగా పాస్ మైలారంలో ఇంత పెద్ద సీఈటీపీ ప్లాంట్ ప్రారంభించడం గర్వంగా ఉందని తెలిపారు మంత్రి సురేఖ. పారిశ్రామిక వ్యర్థాలను సీఈటీపీ ప్లాంట్ ద్వారా పొల్యూట్ అయిన వాటర్ను శుద్ధి చేసి మళ్లీ పరిశ్రమలకు అందజేయడం శుభపరిణామమన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో ఏకంగా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ భూ కబ్జాకు పాల్పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో నిజాంపేట సర్వే నెంబర్ 191లో 60 గజాల చొప్పున నరసింహ అనే వ్యక్తికి, ఆయన కుటుంబ సభ్యులకు 3 పట్టాలు మంజూరయ్యాయి. 180 గజాల్లో గదులను నిర్మించాడు నరసింహ. గత ఏడాది డిసెంబర్ 23న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, 8వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి 180 గజాల స్థలంను కబ్జా చేసి గదులను తొలగించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించి బెదిరించారని బాధితుడు నరసింహ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమలు చేస్తున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కొత్త ఫిట్మెంట్ తో ఆర్టీసీపై నెలకు 35 కోట్ల రూపాయల భారం పడనుందని తెలిపారు. కొత్త ఫిట్మెంట్ ద్వారా 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులకు బోనస్, ఇతర బెనిఫిట్స్ కూడా ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నామన్నారు. 21% ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, దాంతో ప్రతి ఏటా 418.11 కోట్ల భారం పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, దాన్ని అమలు చేయడంలో ఆర్టీసీ బాధ్యతను నెరవేరుస్తుందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కి వరుస షాకులు తగులుతున్నాయి. వరంగల్ జిల్లాకి చెందిన కీలక నేత బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పారు. వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన నేత డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ దంపతులు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ కేసీఆర్ కు పంపించారు. గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల నుంచి పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాత నాయకులు, కొత్త నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు.